కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము పోషణ ఫీడింగ్. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుటలేదా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. Look at the birds of the sky. They neither sow nor reap nor gather into the barns, yet your heavenly Father feeds them. Are you not of greater value than they? Matthew chapter 6 verse 36. నీ సువార్త చెప్ప శక్తినీయమో నాథా యేసు క్రీస్తు రక్షక, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము కాచియు, కన్న తండ్రి మించి ఎప్పుడు బ్రోచియు, ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, ఎన్ని రెట్లు స్తోత్రములివిగో, ఎన్ని రెట్లు స్తోత్రములివిగో. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో. దేవమాదుకాలు సేతులెల్లను సేవకాళితను దినములన్నయో, నీవసగు వెండి పసిడి జ్ఞానమంతయు నీ సేవాకై అంగీకరించుమా, నీ సేవాకై అంగీకరించుమా. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. మా సభలను పెంచి పెద్ద చేయు, నీ సువార్త చెప్ప శక్తినీయమో, మోసపుచ్చునంధకారమంత త్రోయుము, యేసు కృపన్ కుమ్మరించుము, యేసు కృపన్ కుమ్మరించుము. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. పాతవత్సరంపు పాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ముగావుము, నూతనాబ్దమునను నీదు నీతి నొసగుమా, దాతా క్రీస్తు నాథ రక్షక,
ఆతవత్సరంపు పాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ముగావుము. నూతనాబ్దమునను నీదు నీతి నొసగుమా. దాతా క్రీస్తు నాథరక్షక వందనంబనర్తుమో ప్రభో ప్రభో. వందనంబనర్తుమో ప్రభో ప్రభో. వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా. వందనంబులందుకో ప్రభో. వందనంబులందుకో ప్రభో. పోషణ ఫీడింగ్. గాజాలో ఎంతోమంది బిడ్డలు పోషణ అవసరమై ఉన్నారు కదా. వారు హిందువుల, యూదుల, ముస్లింల, ఆ వ్యత్యాసం మానవులు చూపించవచ్చునా? చూపించకూడదు. యూదుల రక్తం తెల్లగాను, గాజావాసుల రక్తం ఆకుపచ్చగాను, భారతీయుల రక్తం ఎర్రగాను ఉంటుందా? రక్తము ప్రాణము బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తూ ఉన్నది. ఎలాగనగా రక్తమే ప్రాణము. రక్తము ప్రాణం. చూసారా, ఇప్పుడు డాక్టర్స్ని అడిగితే, సర్జన్స్ని అడిగితే, సైన్స్ ఇప్పుడు ఎంతగానో డెవలప్ అయిపోయింది. బైబిల్ ఎప్పుడు రాస్తారు? ఎంత పురాతనమైనటువంటి గ్రంథం. ఎంతో బైబిల్ కంటే పురాతనమైనటువంటి గ్రంథాలు లేవని నేను చెప్పట్లేదు. బైబిలికల్ టైమ్స్లో ఇంత మెడికల్ నాలెడ్జ్ అడ్వాన్స్ అవ్వలేదు అని చెప్తా ఉన్నాను. బైబిల్ వ్రాయబడినటువంటి కాలంలో మెడికల్ నాలెడ్జ్ ఇంతగా అభివృద్ధి చెందలేదు కదా. అయినప్పటికీ లేవికాండం మనం చూసినట్లయితే దేవుడు మానవులకి చక్కని బోధ చేస్తున్నారు. బోధ ఎవరికి చేస్తారు? పెద్దవాళ్ళు పిల్లలకి బోధిస్తారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధిస్తారు. ఒక తరం నుంచి ఒక తరం వరకు అట్లా జ్ఞానం వెళ్ళిపోతూ ఉంటుంది కదా. దేవుడు మానవుల్ని తన సొంత కుమారులుగా, కుమార్తెలుగా భావిస్తూ ఉన్నారు. దేవుడు మానవుల్ని అంతగా ప్రేమిస్తే మానవులకి ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని చాలామంది అడుగుతారు. వాస్తవమే కదా. మన లోకంలో చూస్తుంటే ఎంత కష్టం చెప్పండి. కష్టాలు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కష్టాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, కన్నీరు లేకుండా, ఆకలి లేకుండా, దప్పిక లేకుండా ఉన్నారా? ఎంత ధనవంతులైనా కూడా, ఐశ్వర్యవంతులే కావచ్చు, ధనవంతులే కావచ్చు, ప్రతి ఒక్క మానవుడు దుఃఖం గుండా వెళ్తాడా లేదా? పట్టుపాన్పుల మీద పండుకునేవారు, తర్వాత ఎంతో ఐశ్వర్యం కలిగినటువంటి ధనవంతులు ఉన్నారు. అయితే వాళ్ళు కష్టాలు గుండా వెళ్ళట్లేదా చెప్పండి. అంటే ధనం ఉంటే కష్టాలు కలగకుండా ఉంటాయా? ఐశ్వర్యం ఉంటే కష్టాలు కలగకుండా ఉంటాయా? ఐశ్వర్యము, ధనము ఉంటే ఆకలి కలగకుండా ఉంటుందా? ఏమన్నా ఐశ్వర్యన్స్ ఉందా చెప్పండి. ఐశ్వర్యవంతులకు ధనవంతులకు ఆకలి కలగదు. వారి జీవిత దినాలన్నీ కూడా వారు ఆకలికి, ఆహారానికి కొదవ లేకుండా ఉంటారు అని చెప్పగలరా చెప్పండి. ఉదాహరణకి సద్దాం హుస్సేన్ గారు ఉన్నారు. సద్దాం హుస్సేన్ గారికి ఏం కొదవ చెప్పండి. ఇరాక్ దేశం మీద ఒక చక్కని నాయకునిగా ఉండినాడు. డిక్టేటర్షిప్ అంటాం కదా. డిక్టేటర్షిప్ అంటే ఏకఛత్రాధిపత్యం. ఆయన ఏం చెప్తే అదే వేదం, ఆయన ఏం చెప్తే అదే శాసనం. అట్లా సద్దాం హుస్సేన్ గారిని మనం చూసినట్లయితే ఇరాక్ దేశంపై రాజుగా ఉండినారు. ఎంతో ధనవంతునిగా ఉండినాడు, ఎంతో ఐశ్వర్యవంతునిగా ఉన్నాడు. ఎందుకని? ఇరాక్ దేశం ఎంతో ఖనిజ సంపద కలిగినటువంటి దేశంగా ఉండేది. ఇరాక్ దేశం అనేక దేశాలకు ఆయిల్ని, అంటే పెట్రోలియం క్రూడ్ని ఎక్స్పోర్ట్ చేసే దేశంగా ఉన్నది. ఆ ఎక్స్పోర్ట్స్ నుంచి ఎంతో ధనం వస్తున్నది. చూసారా, ఆ వ్యాపారం ద్వారా చక్కని ధన సమృద్ధి ఉన్నది.
ఎంత సమృద్ధి కలిగినటువంటి దేశం ఇరాక్ దేశం. హ్మ్. సద్దాం హుస్సేన్ గారికి ఏం కొదుంది చెప్పండి? అట్లాంటి ధనవంతుడు, అట్లాంటి ఐశ్వర్యవంతుడు, అట్లాంటి రాజు యొక్క చివరి దశ మనం చూస్తున్నట్లయితే ఎంత విషాదకరం. ఎంత విషాదం. ప్రాణం తప్పించుకొనడానికి, ప్రాణాన్ని కాపాడుకొనడానికి అండర్ గ్రౌండ్స్‌లోనికి అంటే భూమి యొక్క దిగువ భాగంలోనికి వెళ్లి దాక్కొనవలసినటువంటి పరిస్థితి. ఆహ్, శత్రు భయం నుండి ప్రాణాన్ని కాపాడుకొనడానికి శత్రువులు చేస్తున్నటువంటి దాడి నుంచి తన ప్రాణాన్ని కాపాడుకొనడానికి ఆయన ఎంతగా అవస్థ పడ్డాడు. చివరికి అమెరికన్ ఆర్మీ చేతిలో చిక్కి ఎంత అవస్థ పడ్డాడు. ఆయనేమిటి ఒక దేశానికి కింగ్‌గా ఉండి, ఒక దేశానికి నియంతగా ఉండి, ఒక దేశానికి డిక్టేటర్‌గా ఉండి, ఐశ్వర్యవంతునిగా ఉండి, ధనవంతునిగా ఉండి, అమెరికా దేశంలో కోర్ట్‌లో నిలవబడ్డం ఏంటి? చూసారా? అంటే ఒక రాజుకి ఎంత దుర్దశ కలిగింది చూసారా? నేను చెప్పేదేంటంటే ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. అంతే కదా! బళ్ళు అంటే బడి కాదు, స్కూల్ కాదు. బళ్ళంటే గుర్రం బండ్లు, ఎద్దుల బండ్లు ఇట్లా ఎద్దుల బండ్లనుకుందాం. గుర్రం బండంటే ఇంకా వేగంగా వెళుతుంది. పూర్వం బండ్లు గాడిదల చేత నడిపించేవారు. పూర్వం బండ్లు ఇప్పుడు గాడిద ఎవరైనా చూసారా? పిల్లల్నడిగితే చెప్తారు. స్కూల్లో ఒక టీచర్ గారు ఎవరినైనా పిల్లల్ని మీరెవరైనా గాడిదని చూసారా? గాడిదని చూసినటువంటి వాళ్ళెవరో చేతులెత్తండి అంటే పిల్లలందరూ చేయెత్తుతారు. పిల్లలందరూ చేయెత్తారు అట్లానే. అప్పుడు టీచర్ గారు అడిగారు, "మీరెక్కడ చూసారు గాడిదని?" అంటే, "ఫోన్‌లో చూసా." చూసారా? ఇట్లా ఉంది పరిస్థితి. ఆ! ఏమిటి ఇవి వాసన లేని పువ్వులు. మల్లెపువ్వు వాసన ఎట్లా ఉంటదంటే, మల్లెపువ్వు వాసన సువాసనగా ఉంటుంది. మల్లెపువ్వుని మీరెక్కడ చూసారు? మేము ఫోన్‌లో చూసాం. ఫోన్‌లో చూసిన పువ్వుకి వాసన ఉంటుందా? సంపెంగ పువ్వు ఎంతమంది చూసారు చేతులెత్తండి. మేము ఫోన్‌లో చూసాం. అందరూ చేతులెత్తారు. ఇప్పుడు పిల్లల్ని టీచర్ గారు అడుగుతారు. "మీరు సంపెంగ పువ్వుని ఎక్కడ చూసారు?" అని పిల్లల్ని అడిగితే, "మేము మొబైల్ ఫోన్‌లో చూసాము." మొబైల్ ఫోన్‌లో చూసిన పువ్వుకి వాసన ఉంటుందా? అట్లాగుంది. అక్షర జ్ఞానమే గానీ, అనుభవ జ్ఞానము నేటి ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. గాడిదని ఎవరైనా చూసారా అంటే పిల్లలందరూ చేతులెత్తారు. ఎక్కడ చూసారు అంటే, మొబైల్ ఫోన్‌లో చూసాం. అట్లా ఉంది. ఇప్పుడంటే మొబైల్ ఫోన్‌లొచ్చాయి. 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం. 30 సంవత్సరాల వరకెందుకు 20 సంవత్సరాల క్రితం. మొబైల్ ఫోన్ ఉండినా గూడా ఫోన్‌లు చాలా పరిమితమైనటువంటి ఫంక్షన్స్ ఉండేవనమాట. ఎంతో తక్కువ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ ఏంటంటే టెక్స్ట్ చేయొచ్చు, మెసేజ్ చేసుకోవచ్చు. అంటే మెసేజ్ పంపించుకోవచ్చు. హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. ఇప్పుడా నాన్ స్టాప్ వాట్సాపు, ఫేస్‌బుక్కు, ఎక్సు, టెలిగ్రాము ఇంకా సోషల్ మీడియా కమ్యూనికేషన్స్‌లో రెవల్యూషన్. ఎందుకని? శాటిలైట్ టెక్నాలజీ పెరిగిపోయింది గదా! శాటిలైట్ టెక్నాలజీ పెరిగిపోయింది. భూమికి ఒక ఉపగ్రహమే చాలు అని దేవుడు నిర్ణయించి చంద్రుడిని ఒక ఉపగ్రహంగా భూమికి చేసున్నాడు. దేవునికి తెలీదా? ఎన్ని ఉపగ్రహాలు కావాలో? దేవునికి తెలీదా? ఎంత జ్ఞానం మానవునికి అవసరం. ఏ సదుపాయాలు కావాలో, ఏ సౌకర్యాలు కావాలో. మానవులకి ఏది క్షేమమో, మానవులకి ఏది మంచిదో దేవునికి తెలీదా? ఇప్పుడు నిజంగా ఈ మొబైల్ ఫోన్‌లు, ఈ కమ్యూనికేషన్స్, ఈ టెక్నాలజీ అవసరమైతే దేవుడు ఒక ఉపగ్రహం ఎందుకు చేస్తాడు? అనేక ఉపగ్రహాలు చేసేవాడు కదా! భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు అనేకం చేయడా? ఓన్లీ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ఎర్త్ ఈజ్ డాష్ పిల్లలందరూ చెప్తారు మూన్ కదా! ఈ భూగోళానికి ఉన్నటువంటి ఒకే ఒక ప్రకృతి సంబంధమైనటువంటి అంటే ప్రకృతి సంబంధమైనటువంటి న్యాచురల్ కృత్రిమమైనటువంటిది కానటువంటి ఉపగ్రహము ఏమిటి అంటే మూన్. అవసరం ఉంటే దేవుడు చేయడా చెప్పండి? దేవుడు ఏది మానవులకి మేలో ఆ మానవుల మేలుకు అవసరమైనవన్నీ కూడా చక్కగా చేశాడు. దేవుడు చేసింది ఏ కార్యం గూడా మనం చూసినట్లయితే మానవులకి హాని చేయనేరదు. చూసారా? దేవుని సృష్టి అంత చక్కగా దేవుడు జ్ఞానం కలిగజేశాడు.
ఆ సృష్టి అంతటిని కూడా దేవుడు 6 దినముల్లో కంప్లీట్ చేసి, సంపూర్ణం చేసి, ఏడవ దినమున దేవుడు విశ్రాంతి పొందుకున్నాడు. ఆ ఏడవ దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు టీచర్ గారు అడుగుతారు క్లాస్‌లో, "ఏడవ దినం అనగానేమి?" అంటే పిల్లలందరూ ఎత్తుతారు. "చెప్పండయ్యా చెప్పండి" అంటే సండే. పెద్దవాళ్ళు అట్లానే ఉన్నారు. పిల్లవాళ్ళు అట్లానే ఉన్నారు. ఎందుకంటే మాకు వాటికన్ అట్లా చెప్పింది టీచర్. రోము చెప్పిందే వేదవాక్కు. వాటికన్ చెప్పిందే వేదవాక్కు. అంటే ఇప్పుడు నేను ఫాదర్ ప్రివోస్ట్ రాబర్ట్ లియో 14 గారిని ఏమి అనట్లేదు. వాళ్ళని అనడానికి నేను ఎవరిని చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే, అదిగో పులంటే ఇదిగో తోక. ఏడవ దినం ఏదంటే సండే. విశ్రాంతి దినం ఏదంటే సండే. కానీ ప్రారంభంలో అట్లా లేదు. ప్రారంభంలో ఒరిజినల్‌గా ఏడవ దినము అంటే the seventh day is Saturday, Shabbat, the day of rest. Sunday is the first day of the week. Second day is Monday. Third day is Tuesday. Fourth day is Wednesday. Fifth day is Thursday. Sixth day is Friday. The seventh day is the Saturday, the day of రెస్ట్. మిడిల్ ఈస్ట్‌లో మనం చూసినట్లయితే, ఎందుకంటే బైబిల్‌కి తర్వాత ఖురాన్‌కు ఎంతో సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది గదా! బైబిల్ గ్రంథము, ఖురాన్ గ్రంథం ఎంతో సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉన్నాయి. ఇప్పుడు మోషే అంటాం మనం. మనం ఆరోన్ అంటాం, అహరోన్ అంటాం కదా! అరబ్‌లో ఏమంటారు? హారూన్ అంటారు. అంతే కదా! అరబ్స్ అందరికీ బైబిల్ గ్రంథం తెలుసు కదా! అట్లా. మనం ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళిపోయాం? పోషణ. ఇప్పుడు ప్రీచింగ్ అన్నది ప్రస్తుత సమస్యలను ఫోకస్ చేస్తూ ఉండాలి కదా! ఎందుకని ప్రీచ్ చేస్తా ఉన్నాం చెప్పండి? ఒక మార్పు ఎక్కడైతే అవసరం ఉన్నదో, ఏ అంశం మీద ఏ సమస్య అయితే ఉన్నదో, ఏ సమస్య పరిష్కరింపబడాలో దాన్ని బట్టి దేవుడు మాట్లాడతాడు. పూర్వం దేవుడు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడేవారు. ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా క్షేమంగా, సురక్షితంగా ఉండాలంటే మోషే వీరు వాగ్దాన భూమిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ వాగ్దాన భూమిలో వీరు అనేక సంవత్సరాలు క్షేమంగా, సురక్షితంగా ఉండాలి అంటే వారు ఈ నియమ నిబంధనలు పాటించాలి. అప్పుడు పూర్వము వారుండినటువంటి దేశంలో ఆ ప్రజలు చేసినటువంటి తప్పిదములు, పాపములు, దోషములు, అపరాధములు వీరు చేయకూడదు అని చెప్పి దేవుడు ఒక నియమ నిబంధనలు తెలియజేశాడు. రక్తమును చిందించకూడదు. ఎలయనగా ఒక ప్రాణికి ఆ రక్తమే ప్రాణము. నీ పొరుగువానిది ఏది కూడా నువ్వు ఆశించకూడదు. చూసారా? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను మనం పాటించినప్పుడు మనం సురక్షితంగా ఉన్నాం. వారు అనేక సంవత్సరములు ఈ వాగ్దాన భూమిలో క్షేమంగా, సురక్షితంగా, సమృద్ధి కలిగి అభివృద్ధి చెందాలి అంటే ఈ కట్టడలు, ఈ శాసనాలు పాటించాలి. అంటే ఏంటంటే, ధనవంతులందరూ కూడా ఆకలి లేకుండా ఉంటారు అంటే అది వాస్తవం కాదు. ధనవంతులందరూ కూడా ఏ చింత, ఏ బాధ లేకుండా ఉంటారంటే అది వాస్తవం కాదు. సద్దాం హుస్సేన్ గారు ఒక ఉదాహరణ మాత్రమే. అమెరికా దేశంలో కోర్ట్‌లో ఆయనెందుకు ప్రవేశపెట్టబడ్డాలి చెప్పండి? యునైటెడ్ నేషన్స్ లేదా? యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లేదా? ఒక దేశం మీద ఒక దేశం ఇన్వైట్ చేయడమే తప్పు కదా! ఎక్కడుంది న్యాయం? ఎక్కడుంది ధర్మం? మూడు వేల న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి అమెరికా దేశం పీపుల్స్ రైట్స్‌ని వయలేట్ చేయొచ్చు. అయితే సద్దాం హుస్సేన్ గారు పీపుల్స్ రైట్స్‌ని వయలేట్ చేయకూడదు. మన కంట్లో ఉన్నటువంటి ఆ నలుసు తీసుకోనకుండా ఇతరుల కంట్లో ఉన్నటువంటి దూలంచి తీయాలంటే ఎట్లా చెప్పండి? సువార్త ప్రకటించే వాళ్ళందరూ కూడా పవిత్రులా, పరిశుద్ధులా, దేవుని దృష్టిలో ఎన్నికైనటువంటి వారా? నాకు కూడా వర్తిస్తుంది. అంటే కాదు. యేసయ్య ఏమని చెప్తున్నారు? ఇప్పుడు ఈ మాట చూడండి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటికి
ఏమీ కొదవ లేకుండా వాటిని పోషిస్తూ ఉన్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని దేవుడు అడుగుతూ ఉన్నాడనమాట. అంటే ఏమిటంటే మానవులు దేవుని యొక్క సృష్టి అంతట్లో కూడా సర్వోత్కృష్టమైనటువంటి సృష్టి. మానవ సృష్టి ఎంతో ఉన్నతమైన సృష్టి. ఎందుకని మానవ సృష్టి ఉన్నతమైనటువంటి సృష్టి? ఎందుకంటే మానవులు మాత్రమే దేవుని పోలికలో సృజించబడ్డారు. మానవులు తప్ప దేవుని పోలికలో సృజించబడినటువంటి సృష్టి ఏమీ కూడా లేదు. అందువలన మానవులు దేవుని పోలికలో సృజించబడ్డారు కనుక దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఆర్ యు నాట్ ఆఫ్ వాల్యూ, గ్రేటర్ వాల్యూ దాన్ దే? ఆకాశ పక్షుల్ని దేవుడు పోషించటలేదా? మిమ్మల్ని దేవుడు పోషించడా? ధనవంతులైన ధనహీనులైన ఈ లోకంలో ఉన్నప్పుడు కష్టం, దుఃఖం, ఉపద్రవం అన్నీ కలుగుతాయి. ఎందుకంటే లోకంలో మీకు శ్రమ, ఆయనను ఓపిక తెచ్చుకునేది నేను లోకముని జయించి ఉన్నాను. ఎందుకంటే దేవుని కట్టడలు, ఆజ్ఞలు మనం పాటించినప్పుడు మనకి క్షేమం విస్తరిస్తుంది. దేహంలో ఏమి అనారోగ్యం కలగదు, ఏమి అపాయం కలగదు. ఇప్పుడు చూడండి ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని రకాలైనటువంటి వ్యాధులు. క్యాన్సర్ ఏమిటి? క్యాన్సర్ అంటే అదొక వ్యాధి కాదు, అనేక వ్యాధుల సంగమం, మిళితం. ఏమిటంటే అన్‌కంట్రోల్డ్ సెల్ మల్టిప్లికేషన్ అనమాట. అన్‌కంట్రోల్డ్ సెల్ మల్టిప్లికేషన్. దానివల్ల ఎన్నో కాంప్లికేషన్స్ వస్తాయి. ఫీవర్, వామిటింగ్స్, ఇంకొకటి కాదు. తర్వాత క్రమేపీ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. లాస్ ఆఫ్ ఎపిటైట్, ఇండైజెషన్, ఇంకొకటి కాదు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, బ్లైండ్నెస్. బ్రెయిన్ క్యాన్సర్ ఉన్నటువంటి పేషెంట్కి అక్కడితో ఆగుతుందా? బ్రెయిన్ క్యాన్సరు లేదే. అది కళ్ళకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది, బ్లైండ్నెస్ వస్తుంది. బ్రెయిన్ ఏంటి, బ్లైండ్నెస్ ఏంటి చూడండి. బ్లడ్ అన్ని ఆర్గాన్స్కి సంబంధించింది కదా. బ్లడ్ క్యాన్సర్ వస్తే ఎన్ని కాంప్లికేషన్స్, మరణకరమైనటువంటి వ్యాధి కాదా. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే అదేమిటంటే మనం పరిశుద్ధులమని కాదు, మనం పవిత్రులమని కాదు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారి పాపలని కూడా కాదు. మనం ఈరోజు క్షేమంగా ఉన్నామంటే అది దేవుడు మన ఎడల కలిగినటువంటి కృప. దేవుడు మన ఎడల కలిగినటువంటి కృపను బట్టి మనం క్షేమంగా ఉన్నాం అన్నమాట. కాబట్టి మనం వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఈ మాటలో ఎవరు చెప్పారు? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుటలేదా? మీరు వారికంటే శ్రేష్ఠులు కారా? ఆర్ యు నాట్ గ్రేటర్ దాన్ దే? ఆర్ యు నాట్ ఆఫ్ మోర్ వాల్యూ దాన్ దే? Look at the birds of the air. They neither sow nor reap nor gather in the barns, yet your heavenly Father feeds them. Are you not of greater value than they? Matthew chapter 6 verse 26. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని అనిసము ప్రార్థించినచో
కలుగు ఈవులు మనకెన్నో, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదమో. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరులెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. పోషణ, ఫీడింగ్. ఎంతమంది గాజాలో ఆకలితో ఉన్నారు? హంగర్ ఈజ్ ద వెపన్ ఆఫ్ సేటన్. నేను ఆకలిగొని ఉంటిని, మీరు నాకు ఆహారం పెట్టి ఉన్నారు. ఐఎమ్ హంగ్రీ, యూ హ్యావ్ ప్రొవైడెడ్ మీ ఫుడ్. ఎంతమంది ధనవంతులు ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఐశ్వర్యవంతులు ఉన్నారు? కానీ ఎవరైనా ఆ గాజాలో పేదరికంలో ఆకలిలో ఉన్న వారికి ఆహారం ఇవ్వగలుగుతున్నారా? అందుకనే ఎడ్వర్డ్ మెకంజీ బౌండ్స్ గారు ఇట్లా చెప్తారనమాట. ప్రొఫెసర్ ఎడ్వర్డ్ మెకంజీ బౌండ్స్ ఏమని చెప్తారంటే, రెవరెండ్ ఎడ్వర్డ్ మెకంజీ బౌండ్స్ గారు ఏం చెప్తారంటే, టీచర్ ఆఫ్ ద బైబిల్, ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి చేయలేనటువంటి కార్యములు సామాన్యుడైనటువంటి ఒక ప్రార్థనాపరుడు చేయగలుగుతాడు. దోస్ థింగ్స్ విచ్ కెనాట్ బి డన్ ఈవెన్ బై ఎ మ్యాన్ ఆఫ్ గ్రేట్ పవర్ కెన్ బి డన్ by a simple person on his knees in his prayer closet. కాబట్టి ప్రార్థన యొక్క శక్తిని మనం గమనించి, ఆ గాజావాసుల కొరకు, ఆ పేదరికంలో ఉన్నవారి కొరకు, ఆకలిలో ఉన్నవారి కొరకు పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన దూతలను పంపించి వారికి ఆహారాన్ని ఇస్తారు. చూసారు? అట్లాంటి సందర్భాలు లేవా? చూడండి. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎంతమంది ఉన్నారు? 6 లక్షల మంది ఉన్నారు. ఎక్కడున్నారు? ప్రయాణంలో ఉన్నారు. ఎక్కడ ప్రయాణం? ఎడారిలో, అరణ్యంలో ఎడారిలో ప్రయాణం చేస్తున్నటువంటి ఇజ్రాయేలీకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకళ్ళకా ఇద్దరికా? ఇప్పుడు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి బాటిల్డ్ వాటర్ కదా. ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా మనం 15 రూపాయలు ఇస్తే నీళ్ళ బాటిల్, 20 రూపాయలతో నీళ్ళ బాటిల్ కొనుక్కోవచ్చు. కానీ ఒకళ్ళ ఇద్దరా? 6 లక్షల మందికి నీళ్లు కావాలి. అది ఎట్లా సాధ్యం చెప్పండి? ఎట్లా సాధ్యం? ఇది మనుష్యులకి సాధ్యమా? ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యము. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాలో ఉండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుటలేదా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా?
మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. Look at the birds of the sky. Look at the birds of the air. They neither sow nor reap nor gather in barns, yet your heavenly Father is feeding them. Are you not of greater value than they? Matthew chapter 6 verse 26. These are the words spoken by Jesus Christ. Everybody used to astonish. Is he not the son of the carpenter? Is his brothers and sisters are not known to us? How come he get this wisdom? They forgot that Jesus Christ's birth is divine, unnatural. Jesus Christ is not born of sexual desires or union of male and female as all human beings were produced or born. Jesus Christ was born of by the power of the Holy Spirit. By the power of the Holy Spirit, the Virgin Mary conceived and gave birth to the Son of God Most High. You will be blessed among all women. Among all women, you will be called blessed. You will be called the Mother of God. Gabriel, the angel Gabriel appeared and foretold the birth of Jesus Christ, the Savior. Today, what do we need? We need Savior. How many people are in sorrow? How many people are in tears? How many people are in agony? If guardians were to suffer, do you think they are sinners? If we are to be at safety, are we holy? Today it's Gaza, tomorrow this is the work of Satan. This is the work of Satan. Ukraine, this is the work of Satan. War is the weapon of Satan. Hunger is the weapon of Satan. Hatred is the weapon of Satan. Man is created in the image of God. Only those that fear God will have the assurance of the hand of providence of God. Look at the birds of the sky. This is the hand of the providence of God. God providing to the birds of the sky. If God can provide to the birds of the sky, can God not provide you? Do not trust in your riches. Do not trust in your talents. Do not trust in your righteousness. Do not trust in your might. Trust in the grace of God. American dollar, on the dollar of US currency, it is written, in God we trust. In God we trust. Our trust should be in God. Then we'll be provided. When Gazans look unto Jesus, the Savior, the only Savior of mankind, some way they will receive the feeding. As Israelites were provided with the heavenly manna, God will provide. It's possible. 6 lakh people were there in the wilderness in hunger. When Moshe prayed, God said they will be satisfied with the food of the angels. What is the food of the angels? Manna. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదమా ఆ హల్లెలూయా 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 ఆ హల్లెలూయా హల్లెలూయా